సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అటుకుల మిక్చర్ చేయబోతున్నాం మేము. సో దీనికి ఆయిల్, ఇది ఇంకొక కలుపుకోవడానికి, ఇవేమో లైక్ వేయించడానికి, అండ్ ఇవి స్వీట్ ఏమో ఇవన్నమాట. సో వెయిట్, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాల్సి వస్తే. అండ్ దిస్ ఈజ్ గార్లిక్ తర్వాత ఆనియన్ కట్ చేసి వేసుకున్నాము. అండ్ నెక్స్ట్ సమ్ పోపు దినుసులు అండ్ కరివేపాకు వేసుకున్నాం. ఓకే, సో కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో పార్లల్లీ మనం ఇది కూడా ఫ్రై చేసుకుంటున్నాము. ఇక్కడ ఇవి ఫ్రై అవుతున్నాయి అండ్ ఇది ఇక్కడ ఫ్రై అవుతుంది. సో మొత్తం ఇలాగ అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. చూసారా, అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. అండ్ కొంచెం పసుపు వేసుకున్నాం దీంట్లో, అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత. సో నెక్స్ట్ పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. అండ్ దాంట్లో అటుకులు వేసుకోవాలి. సో అటుకులన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మంచిగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ సాల్ట్, తగినంత సాల్ట్. సో నెక్స్ట్ కారం వేసేసుకోవాలి. దాంట్లో కూడా కారం యాడ్ చేస్తున్నాం మనం. సో కారం వేసుకున్నాం కదా, దీంట్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం తీసుకొని చూద్దాం వేగినాయేమో, ఇంకా కొంచెం వేగాలి. సో ఎస్ గ్యాస్. సో లాస్ట్లో వీడియో తీయడం మర్చిపోయాను. సో ఏం లేదు, మనకి అటుకులు బాగా ఫుల్గా వేగిపోయిన తర్వాత అవి స్వీట్ కార్న్ ఇవి ఉంటాయి కదా, సో అవి అండ్ మిక్చర్ కూడా సపరేట్గా మిక్చర్ ఉంటుంది కదా, ఆ మిక్చర్ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే ఓకే సెట్. ఎంజాయ్.